అది 1890 సంవత్సరం భారతదేశం. ఇంకెన్నాళ్ళు ఈ భారతదేశంలో అందరూ ఈ విదేశీ వస్తువులనే వాడతారు. నేను తయారు చేసిన ఈ స్వదేశీ వస్తువునే ఇకపై భారతీయులు అందరూ వాడతారు. అరే, ఇది విదేశాల నుంచి వచ్చిన సరుకు, జాగ్రత్తగా భద్రపరచండి. అయ్యా, ఇది చూడండి అయ్యా. చాలా దృఢంగా ఉంది. ఏ దేశంలో తయారు చేస్తారు? ఇంకా విదేశీ వస్తువులకి స్వస్థ అయ్యా. ఇది మన భారతదేశంలోనే తయారు చేయబడింది. ఏంటి, భారతదేశంలో తయారు చేశారా? ఇదెవరుకుంటారు? పోపో. చూశారు కదా, మనకు స్వతంత్రం రాకముందు మన దేశంలోనే మన మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ యొక్క వాల్యూ ఏంటో, అలాంటి సిచ్యువేషన్ నుంచి మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ లాంచ్ చేయడం మాత్రమే కాదు, ప్రపంచంలోని వేరియస్ కంట్రీస్కి ఇండియన్ ప్రొడక్ట్స్ని సెల్ చేసిన కంపెనీ గోద్రేజ్. యాక్చువల్లీ గోద్రేజ్ ఏదైతే ఉన్నదో ఇది మన దేశానికే గర్వకారణం. వీళ్ళ స్టోరీ ఏదైతే ఉందో ప్రతి ఒక్క భారతీయులకి తెలియాలి. వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? తాళం కప్పలే కదా. వీళ్ళు తాళం కప్పల దగ్గర ఆగలేదు. తాళం కప్పల నుంచి అంతరిక్షం వరకు ప్రతి చోట వీళ్ళ బిజినెస్ని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ వీళ్ళ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ వెనకాల ఒక కోర్ ఫిలాసఫీ ఉన్నది. మన దేశ జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడుతున్న ఇబ్బందులను చూసి వాటికి సొల్యూషన్స్గా మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. మనం ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన దేశ జనాభాలో చాలామంది వెజిటేరియన్స్ కూడా ఉంటారు కదా. ఒక టైంలో వెజిటేరియన్స్ వాళ్ళు సోప్ వాడాలంటే సోప్లో ఓన్లీ యానిమల్ ఆయిల్ యూజ్ చేసి మాత్రమే సోపులు తయారు చేసేవారు. అలాంటి సిచ్యువేషన్లోని ఇబ్బంది పడుతూ తప్పని పరిస్థితుల్లో మన దేశ జనాభా సోపులు వాడుతున్నట్టయితే వాళ్ళ ఇబ్బందిని చూసి ఫస్ట్ టైం ప్రపంచంలోని వెజిటబుల్ ఆయిల్ ద్వారా సోప్ తయారు చేసిన కంపెనీ ఇది. ఈ గోద్రేజ్ బిజినెస్ కేస్ స్టడీలో ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ని మీరు చూడొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ. ఒక ఇండియన్ కంపెనీగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇండియన్ ఎంఎన్సీగా మారిన గోద్రేజ్ యొక్క జర్నీ ఏదైతే ఉన్నదో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అలాగే మీ ఇంట్లో ఏదైనా గోద్రేజ్ ప్రోడక్ట్ వాడుతున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. నేనైతే సింథాల్ సోప్ వాడతాను. అండ్ వీడియో చూసినప్పుడు వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి. లెట్స్ డీప్ డైవ్ ఇన్ టు గోద్రేజ్ స్టోరీ నౌ. 1868 సంవత్సరం మార్చి 26న గుజరాత్లో నివసించే ఒక మధ్య తరగతి పార్సీ ఫ్యామిలీలో పుట్టారు సొరాబ్జీ గోద్రేజ్. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ కుటుంబం మొత్తం బొంబాయికి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. సొరాబ్జీ గోద్రేజ్ 1894 సంవత్సరంలో లాయర్ పట్టా పొందారు. తన లాయర్ పట్టా పొందిన తర్వాత ఒక లా ఫామ్లో జాయిన్ అయ్యి తను ప్రాక్టీస్ని మొదలుపెట్టారు. కాకపోతే తన వృత్తిలోని తన క్లయింట్ తప్పు చేశారని తెలిసినా కూడా కోర్టులో వాళ్ళని సమర్థిస్తూ వాదించాల్సి వచ్చేదని చెప్పి, దీనివల్ల న్యాయం గురించి చేసే పనిలో అబద్ధాలు ఆడాల్సి వస్తుందని చెప్పి తను ఎంతో ఇష్టపడి చదివిన లా వృత్తిని కూడా ఆయన వదిలేశారు. తర్వాత ఒక మెడికల్ షాప్లో అసిస్టెంట్గా పనిచేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తన సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ పైన తన అవగాహన పెంచుకుని సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం మొదలుపెట్టారు. అవి తయారు చేసిన తర్వాత అప్పట్లోని మెడికల్ డిస్ట్రిబ్యూషన్కి ఒకే ఒక లార్జెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఉండేవారు. తన దగ్గరికి వెళ్ళి మన మేడ్ ఇన్ ఇండియా సర్జికల్ ప్రొడక్ట్స్ ఇవి, మీరు అమ్ముతున్న సర్జికల్ ప్రొడక్ట్స్ కన్నా కూడా చాలా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ని తయారు చేశాను, వీటిని అమ్మండి అని చెప్పి ఆయన అడగ్గా ఆయన ఇతను చూసి గట్టిగా నవ్వి మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ని ఎవరు కొంటారు, పిచ్చోడు వెళ్ళు అని చెప్పి ఈయన ప్రొడక్ట్స్ అమ్మడానికి యాక్సెప్టే చేయలేదు. దీంతో చేసేదేం లేక సొరాబ్జీ ఆ ప్రాజెక్ట్ని అక్కడే ఆపేశారు. ఒక పక్క బ్రిటిషర్స్ ఇండియాలో చేసిన దౌర్జన్య పాలన, ఇంకొక వైపు మన మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ని మన ఇండియాలోనే ఎవరో కొనరన్న చేదు నిజం. ఈ రెండు విషయాలు సొరాబ్జీ గోద్రేజ్ని అయితే చాలా డీప్గా డిస్టర్బ్ చేశాయి. అలా దీనంగా సాగుతున్న సొరాబ్జీ లైఫ్ని ఒక్కసారిగా మలుపు తిప్పింది ఒక న్యూస్ పేపర్. బొంబాయిలో రోజు రోజుకి పెరుగుతున్న దొంగతనాల బెడద వల్ల ప్రజలు ఎన్ని అవస్థలు పడుతున్నారో ఆ న్యూస్ పేపర్లో ప్రచురించబడింది. పోలీసులు కూడా అక్కడ జరుగుతున్న దొంగతనాలని అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నా కూడా సరైన సొల్యూషన్స్ మాత్రం ఇవ్వలేకపోవడంతో జనాలంతా వాళ్ళ ఇళ్లను వదిలి బయటికి వెళ్ళడానికి భయపడేవారు. ఇది బొంబాయి ప్రజలకు ఒక పెద్ద ప్రాబ్లంగా మారింది. ఇదే సొరాబ్జీకి ఒక పెద్ద ఆపర్చునిటీగా కనిపించింది. అసలు ఇళ్లలో ఇంతలా దొంగతనాలు జరగడానికి కారణాలు ఏంటని ఆయన రీసెర్చ్ చేయగా ఆయనకు అర్థమైంది ఏంటంటే అప్పట్లోని ప్రజలు యూజ్ చేసే లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా డెలికేట్గా ఉండేవి. మరి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మరి ఇంతలా దొంగతనాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు మంచి లాక్స్ ఎందుకు కొనుక్కోవట్లేదని. దీనికి కారణం అప్పట్లో మార్కెట్లో దొరికే యూకే ఇంపోర్టెడ్ లాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మోస్ట్ సేఫెస్ట్ లాక్స్. ఈ లాక్స్ యొక్క కాస్ట్ అసలు కామన్ మ్యాన్ కొనే రేంజ్లో ఉండేవే కాదు, చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేవి. సో ఈ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో దీన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసి మన మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ని అఫోర్డబుల్ రేట్గా ఆఫర్ చేసినట్టయితే చాలా మంచి బిజినెస్ క్రియేట్ చేయొచ్చు అని సొరాబ్జీ డిసైడ్ అయ్యారు. తన బ్రదర్ ఫిరోజ్ షా గోద్రేజ్తో కలిసి 1897 సంవత్సరంలో లాల్బాగ్ దగ్గర ఒక చిన్న షెడ్లో గోద్రేజ్ బ్రదర్స్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. కంపెనీని మొదలుపెట్టిన సంవత్సరంలోనే అద్భుతమైన లాక్ టెక్నాలజీని కనుక్కున్నారు సొరాబ్జీ. ఆయన అప్పట్లోని స్ప్రింగ్లెస్ టెక్నాలజీతో 6 లీవర్ 8 లీవర్ అండ్ గార్డియన్ డిజైన్ లాంటి లాక్స్ని మార్కెట్లోకి చాలా అఫోర్డబుల్ ప్రైస్కే లాంచ్ చేశారు. బర్గ్లర్ ప్రూఫ్ అండ్ ఫైర్ ప్రూఫ్ సేఫ్టీతో వచ్చిన ఈ లాక్స్ లాంచ్ చేసిన కొద్ది కాలంలోనే
వర్డ్ ఆఫ్ మౌత్తో చాలా మందికి రీచ్ అయ్యి ఒక పెద్ద హిట్ అయ్యాయి. ఇంకేముంది, గోద్రేజ్ అనుకున్నట్టుగానే కరెక్ట్ అయింది. ఏ పర్ఫెక్ట్ సొల్యూషన్ ఫర్ ఏ ఆన్ గోయింగ్ ప్రాబ్లం. ఈ లాక్స్ హిట్ అవడంతో ఆయన అప్పట్లోనే ఎంత ముందు చూపుతో ఆలోచించేవారంటే, ఈ లాక్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో దాని మార్కెట్లో ఎవరు కాపీ కొట్టకుండా ఉండడానికి అప్పట్లోనే పేటెంట్ తీసుకున్నారు. అండ్ మార్కెట్లో కాంపిటీషన్ వస్తున్న కొద్దీ వాళ్ళకన్నా బెటర్ టెక్నాలజీతో ఎప్పటికప్పుడు వీళ్ళు లాక్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్గ్రేడ్ చేస్తూ అడ్వాన్స్ సిస్టమ్స్ వీళ్ళ ప్రొడక్ట్ని అయితే లాంచ్ చేస్తూ ఉండేవారు. ఇలా మల్టిపుల్ వెరైటీ ఆఫ్ లాక్స్ని చేస్తూనే 1902 సంవత్సరంలోని ఫస్ట్ ఇండియన్ మేడ్ సేఫ్ని కూడా లాంచ్ చేశారు. ఈ సేఫ్స్ ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసేవారంటే, ఒకానొక టైంలో బాంబే డాక్లో జరిగిన బ్లాస్ట్లోని 800 మంది ప్రాణాలు కోల్పోయినా కూడా అక్కడ ఇన్స్టాల్ చేసిన గోద్రేజ్ సేఫ్స్ మాత్రం చెక్కు చెదరకుండా అలానే సేఫ్గా ఉన్నాయి. ఆ టైంలో గోద్రేజ్ తయారు చేసిన ఈ సేఫ్స్ ఎంతలా పాపులర్ అయ్యాయంటే, క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్తో పాటు చాలా మంది పేరున్న బ్రిటిష్ అఫీషియల్స్ కూడా ఈ గోద్రేజ్ సేఫ్స్ని వాళ్ళ ఆఫీసెస్లోని అండ్ ఇళ్లలో యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రజల్లో ఎంతో పాపులర్గా మారిన ఈ గోద్రేజ్ బ్రాండ్కి మాత్రం అసలైన బూస్ట్ ఇచ్చింది 1905లో స్టార్ట్ అయిన మన స్వదేశీ మూమెంట్. అది ఎలాగో తెలుసుకునే ముందు మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మేము ఎవ్రీ ట్యూస్డే, ఫ్రైడే ఈవినింగ్ అప్లోడ్ చేసే వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకొని అండ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. లేట్ 1890స్లో మన దేశంలో పండించే రా కాటన్ ఏదైతే ఉంటుందో ఈ రా కాటన్ని బ్రిటిషర్స్ బ్రిటన్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవారు. అది ఎంతలా అంటే మన ఫార్మర్స్ని ఓన్లీ కాటన్ మాత్రమే పండించాలని ఫోర్స్ చేసే అంతలాగా మన దగ్గర కాటన్ ప్రొడ్యూస్ చేయించేవారు. మన రైతులేమో కష్టపడి కాటన్ పండించినట్టయితే వీళ్ళ దగ్గర నుంచి తక్కువ ధర కొనుక్కుని మొత్తం బ్రిటన్లో ఉన్న మిల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఈ కాటన్ని వీళ్ళు సప్లై చేస్తూ ఉండేవారు. అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసిన బట్టలు మన ఇండియాకి ఇంపోర్ట్ చేసి మళ్ళీ మనకే అవి అమ్మేవారు. మన దేశంలో పండించిన కాటన్ అంతా ఎక్స్పోర్ట్ చేయడానికే సరిపోయేది. మన ఇండియాలో ఉన్న వేవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఎక్కువ ధరకి కాటన్ కొనాల్సి వచ్చేది. దీంతో మన ఇండియాలో తయారు చేసిన బట్టలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కాస్ట్ బ్రిటన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే క్లోత్స్ కన్నా కూడా చాలా ఎక్కువ ప్రైస్లో ఉండేవి. అంటే బ్రిటన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే క్లోత్సే మనకు చీప్గా దొరికేవి. దీంతో చాలామంది బ్రిటన్ నుంచి వస్తున్న క్లోత్స్ని కొనడం మొదలుపెట్టారు. ఇక్కడ ఒక విషయం మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, కష్టపడి పండించేది మన రైతులు అండ్ కొనేది మన జనాభా, కానీ దీనివల్ల కష్టాలు అనుభవించేది మాత్రం మన దేశంలో ఉన్న చేనేత కార్మికులు. ఎంత దారుణం కదా ఇది. ఈ మోసాన్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్క భారతీయుడు రక్తం మరిగిపోయేది. ఈ బ్రిటిషర్స్ ఒక అరాచకం ఇక్కడితో ఆగలేదు. 1905 సంవత్సరంలోని మన బెంగాల్లో నివసించే ముస్లిం అండ్ హిందూ పాపులేషన్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి రిలీజియన్ బేసిస్లోని డివైడ్ చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ బెంగాల్ కింద ఎప్పుడైతే డివైడ్ చేశారో మన దేశంలో బ్రిటిషర్స్కి అగేన్స్ట్గా విప్లవం మొదలైంది. ఈ టైంలోనే స్వదేశీ మూవ్మెంట్ కూడా ప్రాణం పోసుకుంది. ఈ స్వదేశీ మూవ్మెంట్లో భాగంగా మన ఇండియన్స్ అందరూ మన ఇండియాలో తయారు చేసిన ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలి, ఫారెన్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బాయ్కాట్ చేయాలని చెప్పి బాల్ గంగాధర్ తిలక్, అరబిందో ఘోష్, లాలా లజపత్ రాయ్ లాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అంతా కలిసి పోరాటం మొదలుపెట్టారు. దీంతో ఒక్కసారిగా మన ఇండియాలో తయారు చేసిన మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డిమాండ్ పెరిగింది. యాక్చువల్లీ స్వదేశీ మూమెంట్ స్టార్ట్ అవ్వకముందే మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్తోని చాలా యుద్ధమే చేస్తున్న గోద్రేజ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎంఎన్సీస్తో ఫైట్ చేసిన ఈ ప్రొడక్ట్స్ అన్నిటికి మరింత బూస్ట్ దొరికింది. స్వదేశీ మూమెంట్ ఇచ్చిన పుష్తో గోద్రేజ్ లాక్స్ అండ్ సేఫ్స్ సిటీస్, టౌన్స్ మాత్రమే కాకుండా చిన్న చిన్న ఊర్లో ఉన్న ఇళ్ళకు కూడా రీచ్ అయ్యి ఒక హౌస్ హోల్డ్ బ్రాండ్గా మారిపోయింది. వీళ్ళకి దొరికిన ఈ పాపులారిటీని యూజ్ చేసుకుని ఇండియన్ నీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ నీడ్స్ని అడ్రస్ చేస్తూ ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూ ఒకదాని తర్వాత ఒక బిజినెస్లోకి గోద్రేజ్ ఎంట్రీ ఇస్తూనే వచ్చింది. ఇలా లాక్స్ అండ్ సేఫ్స్ తర్వాత గోద్రేజ్ స్టార్ట్ చేసిన సెకండ్ బిజినెస్ గోద్రేజ్ సోప్స్ లిమిటెడ్. 1918 సంవత్సరంలో గోద్రేజ్ చాలా స్ట్రాటజిక్గా ఈ సోప్ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లోని నేను ఇంటర్లో చెప్పాను కదా, మన ఇండియాలో అమ్మే సోప్స్ ఏవైతే ఉంటాయో ఈ సోప్స్ అన్నింటిలోని యానిమల్ ఫ్యాట్ని యూజ్ చేస్తూ ఉండేవారు. ఇది అబ్జర్వ్ చేసిన గోద్రేజ్కి యాక్చువల్లీ మన ఇండియాలోని చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు, ఈ వెజిటేరియన్స్ అందరూ ఇబ్బంది పడుతూ ఈ సోప్స్ వాడుతున్నారని చెప్పి ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తూ ఫస్ట్ టైం ప్రపంచంలోనే యానిమల్ ఫ్యాట్ని యూజ్ చేయకుండా సోప్ని లాంచ్ చేశారు. ఆ సోప్ పేరే చావి. ఈ చావి అంటే గుజరాతీలో కీ అని అర్థం. గోద్రేజ్ లాక్స్ అండ్ సేఫ్స్ నుంచి వస్తున్న బ్రాండ్ అని ఇండైరెక్ట్ గా కన్వే చేయడం కోసం అని ఈ సోప్ పేరు కూడా అలాగే పెట్టారు. ఈ చావిని లాంచ్ చేసిన తర్వాత వీళ్ళు లాంచ్ చేసిన సెకండ్ సోప్ ఒక బ్రాండ్ నేమ్ ఏంటో తెలుసా? నెంబర్ 2.
ఏంటి నెంబర్ 2 అని పెట్టారు అనుకున్నారా? ఇది చాలా స్ట్రాటజిక్గా వీళ్ళు పెట్టారు. ఈ నెంబర్ 2 బ్రాండ్ సోప్స్ ఏవైతే ఉన్నాయో చాలా బెస్ట్ క్వాలిటీతో వీళ్ళు లాంచ్ చేశారు. దీంతో నెంబర్ 2 సోప్స్ని వాడిన కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో ఈ నెంబర్ 2 సోప్స్ ఇలా ఉన్నట్టయితే నెంబర్ 1 సోప్స్ ఇంకెంత బాగుంటాయన్న మైండ్ సెట్ని ప్రిపేర్ చేసి ఎప్పుడైతే రైట్ టైం వీళ్ళకి కనిపించిందో ఆ టైంలోని అగైన్ మంచి క్వాలిటీతో ఈ నెంబర్ 1 సోప్స్ని లాంచ్ చేశారు. 1922లో లాంచ్ చేసిన ఈ సోప్స్ లాంచ్ చేసిన ఫస్ట్ ఇయర్లోనే చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఆ తర్వాత వీళ్ళు లాంచ్ చేసిన సోప్కి వట్నీ అన్న బ్రాండ్ నేమ్ పెట్టారు. వట్నీ అంటే మదర్ ల్యాండ్ అని అర్థం. ఈ సోప్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. దీనికి కారణం వీళ్ళు హీరోయిన్ మధుబాల గారిని వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసుకోవడంతో లేడీస్ అందరూ అప్పట్లోనే ఈ సోప్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండేవారు. ఇలా జనాలు పడుతున్న ఇబ్బందులకు సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం అండ్ అలాగే డిఫరెంట్ మార్కెటింగ్ టెక్నిక్స్తోని గోద్రేజ్ సోప్స్ అతి తక్కువ టైంలోనే చాలా పాపులర్ అయ్యాయి. ఈ సోప్స్ బిజినెస్ పెద్ద హిట్ అయిన తర్వాత సొరాబ్జీకి మరొక కిల్లర్ ఐడియా వచ్చింది. 1923లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అప్పట్లోని మన దగ్గర ఇప్పటిలాగా పెద్ద పెద్ద బంగ్లాలు ఉండేవి కాదు కదా, పెంకుటిల్లు, పాకెళ్ళు ఇలాంటివే ఉండేవి. ఈ ఇళ్ళల్లోని కబోర్డ్స్ అంటూ కాన్సెప్ట్ ఏది ఉండేది కాదు. ఈ కబోర్డ్స్ లేనప్పుడు ఫ్యామిలీస్ వాళ్ళ బట్టలు నీట్గా పెట్టుకోవడానికి అల్మారాస్ లాంటి సదుపాయాలు ఉండేవి కాదు. సో ఈ గ్యాప్ని అబ్జర్వ్ చేసిన సొరాబ్జీ గారు ఇది కూడా మంచి బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పి గోద్రేజ్ అల్మారాస్ని లాంచ్ చేశారు. ఇవి ఎంత పెద్ద హిట్ అయ్యాయి అంటే ఈ స్టీల్ అల్మారాస్ని కొనడానికి వెయిటింగ్ టైం ఉండేది. అండ్ అలాగే మీలో చాలామంది రిలేట్ కూడా అవ్వచ్చు. మీ పేరెంట్స్ని అడిగినట్టయితే చెప్తారు. ఈ గోద్రేజ్ బీరువాలు ఏవైతే ఉన్నాయో పెళ్లి జరిగినప్పుడు తప్పకుండా ఇవ్వాల్సిన ఐటమ్గా మారిపోయింది. అందువల్ల ఇప్పటికి చూసినా కూడా చాలా మంది ఇళ్లలో మనకి గోద్రేజ్ బీరువాలు అయితే కనబడుతుంటాయి. ఆ టైంలోనే ఎటువంటి బిజినెస్ స్కూల్లోని MBA చేయకుండానే సొరాబ్జీ కొత్త కొత్త ఐడియాస్, మార్కెటింగ్ స్ట్రాటజీస్తో ఈ గోద్రేజ్ గ్రూప్ని పరుగులు పెట్టించారు. 1936 సంవత్సరంలో సొరాబ్జీ కన్నుమూశారు. ఆయన కన్నుమూసిన తర్వాత ఆయన బ్రదర్ ఫిరోజ్ షా గోద్రేజ్ ఎవరైతే ఉన్నారో ఆయన సోలోగా ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారు. ఈయన కూడా ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటంటే సింపుల్. వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీళ్ళు ఒకటే మోటివ్, ప్రజలు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఏవైతే నీడ్స్ ఉన్నాయో వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వీళ్ళ బిజినెస్ని గ్రో చేయడమే వీళ్ళ ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ నెలగే 1952 సంవత్సరంలో మన దేశ యువతను దృష్టిలో పెట్టుకుని మన ఇండియన్ యూత్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం అని చెప్పి సింథాల్ బ్రాండ్ని అప్పట్లో లాంచ్ చేశారు. ఇప్పుడు కూడా సింథాల్ చాలా ఫేమస్ కదా. అప్పట్లో అయితే ఒక రెవల్యూషనే క్రియేట్ చేసింది ఈ బ్రాండ్. ఇక్కడ నుంచి 3 సంవత్సరాల తర్వాత గోద్రేజ్ గ్రూప్ తీసుకున్న ఒక స్టెప్ ఏదైతే ఉన్నదో ఇది గోద్రేజ్ గ్రూప్కే కాదు మన దేశం యొక్క ప్రోగ్రెస్ కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది. మన దేశంలో అబ్జర్వ్ చేసినట్టయితే అప్పట్లోని మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రికార్డ్స్ అన్ని చేతి రాతలతోనే రాసి స్టోర్ చేస్తూ ఉండేవారు కదా. ఈ చేతి రాతలతో రాసినట్టయితే దాని తర్వాత చదివే వారికి ఆ రాతలు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. అండ్ అలాగే స్టోరేజ్ రిలేటెడ్గా కూడా చాలా ఇష్యూస్ వచ్చాయి. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేసిన గోద్రేజ్ గ్రూప్ గోద్రేజ్ ప్రైమా బ్రాండ్తో మన స్టెనోగ్రాఫర్స్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఈజీగా ఉండేటట్టు టైప్ రైటింగ్ మిషన్స్ని అయితే లాంచ్ చేశారు. ఇవి లాంచ్ చేసిన అతి తక్కువ కాలంలో చాలా పెద్ద హిట్ అవడమే కాదు మన దేశంలో ఇంపార్టెంట్ రికార్డ్స్ అన్ని చాలా నీట్గా అండ్ అలాగే స్టోర్ చేయడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. అండ్ ఇది మాత్రమే కాదు చాలా చిన్న చిన్న కంపెనీస్ గ్రో అవడానికి కూడా ఈ టైప్ రైటింగ్ మిషన్స్ అయితే చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. దీని తర్వాత గోద్రేజ్ గ్రూప్ తీసుకున్న మరొక రెవల్యూషనరీ స్టెప్ ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి డెవలప్డ్ కంట్రీస్లో అప్పట్లోని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ బాగా పాపులర్ అవడం, కన్జ్యూమర్స్ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడం అబ్జర్వ్ చేసిన గోద్రేజ్ గ్రూప్ మన ఇండియన్ కన్జ్యూమర్స్ కూడా ఇలాంటి బెస్ట్ క్వాలిటీ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో వరల్డ్లోనే వన్ ఆఫ్ ది లీడింగ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ అయిన జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ ఏదైతే ఉన్నదో వీళ్ళతో కొలాబరేట్ అయ్యి 1958 సంవత్సరంలోని వీళ్ళు గోద్రేజ్ రిఫ్రిజిరేటర్స్ని మన ఇండియన్ కన్జ్యూమర్స్ కోసం లాంచ్ చేశారు. ఫిరోజ్ షా గోద్రేజ్ గారు 1972 సంవత్సరంలో ఆయన కన్నుమూసిన తర్వాత వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంటైర్ గోద్రేజ్ గ్రూప్ ఒక బిజినెస్ని టేక్ ఓవర్ చేశారు. అండ్ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకున్న రెవల్యూషనరీ స్టెప్ ఏంటంటే 1974 సంవత్సరంలో గోద్రేజ్ హెయిర్ కలర్స్ని వీళ్ళు లాంచ్ చేశారు. ఇప్పటికి కూడా గోద్రేజ్ హెయిర్ కలర్స్ మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే చాలా కంట్రీస్లో కూడా పాపులర్. ఆఫ్రికన్ కంట్రీస్లో అయితే గోద్రేజ్ హెయిర్ కలర్స్కి చాలా మంచి డిమాండే ఉన్నది ఇప్పటికి కూడా. సార్ వెల్కమ్ సార్. ఇక్కడ అన్ని ఫారెన్ ప్రోడక్ట్స్ విత్ బెస్ట్ క్వాలిటీ. మీ దగ్గర అన్ని ఫారిన్ ప్రొడక్ట్సే ఉన్నాయి, ఇండియన్ ప్రొడక్ట్స్ లేవా? మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ ఎవరు కొంటారు సార్? సార్ వీఆర్ మేడ్ ఇన్ ఇండియా. ఓ వావ్, సార్ ఇక్కడ అన్ని ఇండియన్ ప్రోడక్ట్సే దొరుకుతాయి సార్. ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఇన్ ఇండియా. దీస్ ఆర్ ఆల్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్. ఐ లవ్ ఇండియా అండ్ ఇండియన్ ప్రొడక్ట్స్. ఎందుకంటే ధర తక్కువ అండ్ మన్నిక ఎక్కువ. మీకు ఇంటర్వ్యూలో నేను గోద్రేజ్ లాక్స్ నుంచి స్పేస్ వరకు బిజినెస్ చేసిందని చెప్పాను కదా. ఆ స్పేస్ బిజినెస్ని వీళ్ళు 1985 సంవత్సరంలో స్టార్ట్ చేశారు గోద్రేజ్ ఏరోస్పేస్ ద్వారా. అండ్ ఈ గోద్రేజ్ ఏరోస్పేస్ ఎలాంటి మిషన్లో పార్టిసిపేట్ చేసింది అనుకుంటున్నారు? రీసెంట్గా మీకు గుర్తు చేయాలంటే చంద్రయాన్ 1
అండ్ అలాగే మార్స్ మీదకి పంపిన మంగళయాన్ మిషన్ ఏదైతే ఉన్నో దానిలో ఇంజిన్స్ తయారు చేయడం వరకు వీళ్ళు ఇలాంటి వేరియస్ ప్రెస్టీజియస్ మన స్పేస్ ప్రాజెక్ట్స్ ఏవైతేనో వాటిల్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఎవరైతే రియల్ ఎస్టేట్ లవర్స్ ఉంటారో మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. మనందరికీ తెలుసు గోద్రేజ్ ప్రాపర్టీస్ అని చెప్పి వీళ్ళకి రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఉన్నదని చెప్పి. వీళ్ళకి ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ మైండ్లోకి రావడానికి కారణం ఏంటనుకున్నారు? 1941-42 సంవత్సరంలో ఫిరోజ్ షా గారు బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి 3,000 ఎకరాలు 30 లక్షల రూపాయలకి అప్పట్లో బాంబే సిటీ సెంటర్ లో కొన్నారంట. ఈ ముంబైలో విక్రోలీలోని ల్యాండ్ వాల్యూ ప్రెసెంట్ చూసినట్టయితే 12 బిలియన్ పైనే. వాట్ అండ్ అమేజింగ్ రిటర్న్ కదా. ఇలా ప్రెసెంట్ చూసినట్టయితే గోద్రేజ్ గ్రూప్ చాలా సెగ్మెంట్స్ లోనే వీళ్ళ బిజినెస్ ని ఆపరేట్ చేస్తున్నది. అండ్ వీళ్ళు మన దేశంలోనే వీళ్ళ ప్రొడక్ట్స్ సేల్ చేయడం మాత్రమే కాకుండా ప్రపంచంలోని వేరియస్ కంట్రీస్ లైక్ ఇండోనేషియా, నార్త్ అండ్ సౌత్ అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా అండ్ ఆఫ్రికా లాంటి కంట్రీస్లో కూడా వీళ్ళు ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలా, గోద్రేజ్ కన్స్యూమర్ వీళ్ళు వన్ ఆఫ్ ద లిస్టెడ్ కంపెనీ, చాలా లిస్టెడ్ కంపెనీస్ అని మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ గోద్రేజ్ కన్స్యూమర్ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ కరెంట్లీ చూసినట్టయితే 1,00,000 కోట్లకి పైనే. అండ్ షేర్ హోల్డర్స్ కంటే వీళ్ళు యాక్చువల్లీ ఇండియన్ కన్స్యూమర్స్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడమే కాదు, ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా చాలా మంచి వెల్త్ క్రియేట్ చేశారు. గోద్రేజ్ కన్స్యూమర్ అయితే లిస్ట్ అయిన దగ్గర నుంచి 24,000% కన్నా పైన అబ్సల్యూట్ రిటర్న్ డెలివర్ చేసింది. గోద్రేజ్ యాజ్ ఏ గ్రూప్ మనం మాట్లాడుకోవాలంటే $156 బిలియన్ పైన, అంటే 12 లక్షల కోట్లకు పైన మార్కెట్ క్యాప్లో ఈ గ్రూప్ అయితే ఉన్నది. ఇలా 126 సంవత్సరాలుగా మన ఇండియన్ కన్స్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తూ వీళ్ళ బిజినెస్ చేస్తూ మన ఇండియన్ బ్రాండ్గా యాక్చువల్లీ మన దేశానికి గర్వకారణంగా నిలిచింది ఈ గ్రూప్. ఈ గోద్రేజ్ గ్రూప్ రిలేటెడ్గా మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది గైస్. పదివే మీ ఇంట్లో ఏ గోద్రేజ్ ప్రొడక్ట్ ఉన్నదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద హౌసెస్లో ఈ గోద్రేజ్ ప్రొడక్ట్స్ అయితే ఏవో ఒకటి ఉంటాయి. ఇప్పుడు మీకు కంప్లీట్ బ్రాండ్స్ గురించి తెలిసింది కాబట్టి మీకు గోద్రేజ్ ప్రొడక్ట్ ఏది వాడుతున్నారు అనేది మీరు క్లియర్గా ఐడెంటిఫై చేయగలరు. అండ్ ఈ వీడియో నచ్చి ప్రొడక్ట్ లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే వేరే వాట్సాప్ గ్రూప్లో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.